ఆదికాండం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఒకసారి నేను చదువుతాను. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలముకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలుగగా 2వ దినమాయెను. మొదటి దినాన భూమి ఆకాశములను సూర్యచంద్రులను సృజించాడన్నది చూసాము. సమస్తాన్ని అంటే సౌర కుటుంబం ఏమైతే ఉందో ఆ సౌర కుటుంబం మొత్తాన్ని మొదటి దినాన సృజించాడు. 2వ దినాన జలముల మధ్య ఒక విశాలము కలిగి ఏమంట జలముల మధ్య, ఈ జలములు ఎక్కడున్నాయంటే భూమి జలములు ఏకమై ఉన్నాయి. అగాధ జలములు భూమి 2 ఏకమై ఉన్నాయి. ఆరిన నేల అప్పటికి లేదు, ఆరిన నేల లేదు, ఆకారము కూడాను లేదు భూమికి. అప్పుడు జలముల మధ్య ఏంటంట, జలములు ఏంటి, భూమి మీద ఉన్నటువంటి భూమిని ఆవరించుకున్నటువంటి అగాధ జలములు ఏమైతే ఉన్నాయో ఆ జలముల మధ్య ఒక విశాలము కలిగి, విశాలం అంటే స్పేస్, జాగా, విస్తీర్ణము కలిగి, విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను అంటే ఆ జలములు ఏమైతే ఉన్నాయో దాన్ని 2 భాగాలుగా చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఒకటి పై జలములుగా విశాలం చేశాడు. జలముల మధ్య ఒక విశాలాన్ని చేసినప్పుడు పై జలాలు పైనున్నాయి, కింద జలాలు కిందున్నాయి. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను, ఏ జలములను, పైనున్నటువంటి జలములను కింది జలములను వేరు చేశాడు దేవుడు. అంటే పైనున్న జలాలు ఏంటి, ఇప్పుడు మేఘాలు అంటాం కదా, కింది జలాలే పైకి వెళ్ళగా అవి మేఘాలుగా మారాయి. అవే పై జలాలు, అవే వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడేది కూడాను. అంటే దేవుడు 2వ రోజు ఏం చేశాడంటే జలచక్రాన్ని సృష్టించాడు. జలచక్రాన్ని, జలచక్రం జరగాలంటే ఏం చేయాలా, మొదటి దినాన సూర్యుడు ఉండాలా. సూర్యుడు ఉంటేనే జలచక్రం జరుగుతుంది. ఎందుకో తెలుసా, సూర్యుని వేడికి నీరన్నది ఆవిరి రూపంలో పైకెళ్తాయి. అంతేనా, ఆవిరి, సూర్యుని వేడి అనేది లేకపోతే నీరనేవి పైకెళ్ళవు. ఆ సూర్యుని వేడి తగిలినప్పుడు మాత్రమే ఆ జలములు ఏమైతే ఉన్నాయో ఆ జలములు వేరైతాయి. అది 2వ దినాన చేస్తున్నాడు దేవుడు. ఏ విధంగా, దాన్ని జలచక్రము అంటారు. చూడండి, దేవుడు విశాలం వేరుపరచుగాకని పలికెను. కింది జలములు పైన ఉన్నటువంటి జలాల్ని ఏమని, అవి ఇప్పుడు మేఘాలుగా ఉన్నాయి. తర్వాత మరలా అవి అదే ఆ పైన ఉన్నటువంటి జలాలే మరలా భూమి మీదకి వస్తాయి. భూమి మీదకి వచ్చినటువంటి జలాలే మరలా పైకి పోతాయి. ఎలా, ఆకాశములో ఉన్నటువంటి సూర్యుని వేడికి అది ఆవిరిగా మారి ఆకాశానికి వెళతాయి. ఇది జరుగుతూనే ఉంటుంది. దేవుడు మొదటి దినాన పలికిన మాట ఏదైతే ఉందో భూమి ఉన్నంత వరకును అది జరుగుతూనే ఉంటుంది. దేవుని కార్యం ఎంత గొప్ప కార్యాలని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దేవుడు విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాల మీది జలములు, విశాలం అంటే ఈ స్పేస్ ఏమైతే ఉందో, కింది జలములను పై జలములను
వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు విశాలముకు ఆకాశమని పేరు పెట్టెను. ఏం పెట్టాడంట? అప్పటిదాకా ఈ నీరు మొత్తం ఆవిరయ్యి ఏమన్నా ఆవరించుకున్నాయి. ఎప్పుడైతే దేవుడు కింది నీరుని, పై నీరుని వేరుపరుస్తాడో అప్పుడు కింద ఆరిన నేల కూడాను కనపడుతుంది. అప్పటిదాకా కనపడదు. నీరు వేరుపరిచినప్పుడు మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు ఈ స్పేస్ ఏమైతే ఉందో దీనికేమంటే పేరు పెడతా ఉన్నాడు దేవుడు? విశాలానికి ఆకాశము. ఏమంట? ఆకాశము. చూడండి. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలుగగా. ఏమంట? అస్తమయము అంటే పొద్దు మునిగి మరలా పొద్దుబుట్టి రెండవ దినము అయింది. ఇక్కడ మనము గమనించాలి. ఆ రెండవ దినాన దేవుడు సృజించినటువంటి వాటి ఏమైతే ఆకాశములో ఈ నీరు పై నీరుని, కింద నీరుని వేరుపరిచినప్పుడు కలిగేటువంటి ఆకాశాన్ని దేవుడు సృజించినాడు. ఆ దేవుడు సృజించిన వాటి ఏమైతే ఉన్నాయో అవి మనకు బోధిస్తాయి. మనము రాత్రిపూట రాత్రికి రాత్రి, పగలుకు పగులు బోధిస్తుందంట. కీర్తనకారుడు 19వ అధ్యాయంలో రాశాడు. ఒకసారి తెరుద్దామా? 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుడు రెండవ దినము చేసినటువంటి ఆకాశము, మొదటి దినాన చేసినటువంటి దేవుని కార్యములు ఏమైతే ఉన్నాయో అవంట ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఎలా? ఎలా వివరిస్తున్న దేవుని కార్యములు? ఆకాశము వైపుకు చూసినప్పుడు ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలు అంట, ఆకాశములో ఆ నక్షత్రాలని పెట్టిన వారు ఎవరు? ఆకాశము వైపుకు చూసినప్పుడు ఆకాశములో సూర్యుడున్నాడు. ఆ సూర్యుడిని స్థిరంగా నిలబెట్టిన వాడు ఎవడు? ఆకాశం బోధిస్తుంది. మనకి ఆలోచన వస్తుంది దాన్ని చూసినప్పుడు. మనము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడేమి నాయంటే వస్తా ఉన్నాడు అనుకుంటా ఉంటాం. అనిపించిందా మీకు ఎవరికైనా? చంద్రుడు రాత్రిలో చూసినప్పుడు ఏమి చంద్రుడు నేను ఆడకపోతే ఆడికే వస్తా ఉన్నాడు అంటే, వాటిని చూసినప్పుడు అక్కడ పెట్టినటువంటి సూర్య చంద్రులను అక్కడ పెట్టింది ఎవరు? కదా? ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టింది ఎవరు? సూర్య చంద్రులని యొక్క స్థిరంగా నిలబెట్టింది ఎవరు? ఆకాశం బోధిస్తుందంట. మనకు దాన్ని అర్థం చేసుకోవడానికి కాదు, మనకి వీలు కాదు. చూడండి ఒకసారి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఏమంట? అంతరిక్షము ఆయన చేతి పనిని అంటే అవి బోధిస్తున్నాయి. లేక కన్నడలో ఏముంది? తెలుస్తుంది. మనకి తెలియపరుస్తున్నవి అవి. దాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఎవరు పెట్టారు అక్కడ? రెండవ దినాన లేక మొదటి దినాన దేవుడు ఆదిలో ప్రారంభములోనే వాటిని చూసి మనము దేవునిని ఎరగాలని అవి మనకు బోధిస్తున్నాయి. ఇక్కడ మనము బోధించక మునిపే, మనల్ని దేవుడు సృజించక మునిపే వాటిని చూసినప్పుడు మనము తెలుసుకోవాలి. అది ఏమంట? చదవండి అక్కడ. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలంట ఏం చేస్తుంది? బోధిస్తుందంట. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, అయినప్పటికీ బోధిస్తున్నాయి, అయినప్పటికీ జ్ఞానం ఇస్తున్నాయి. అంతేనా? మనకి కళ్ళు లేవనుకో, చెవులు లేవనుకో, మనం చూడలేము దేన్ని, మనకి ఏవి బోధించలే. కానీ మనకి ఇవన్నీ ఇచ్చాడు, ఇచ్చి చూడమన్నాడు. అవి చెబుతున్నాయి ఇప్పుడు దేవుని మహిమను. సూర్యచంద్రులు చెప్తున్నారు, ఆకాశం చెప్తుంది,
రాత్రికి రాత్రి చెబుతుందంట, పగలికి పగలు చెప్తుందంట. పగుల్లో సూర్యుడు చెబుతాడు, రాత్రిలో నక్షత్రాలు చెబుతున్నాయి. నక్షత్రాలు, చంద్రులు దేవుని యొక్క మహిమను చెబుతా ఉన్నాయి. మీరు కాదురా ఇక్కడ నన్ను పెట్టింది, దేవుడు. సర్వాన్ని ఆయన సృజించాడు. వాటి కొలమాలు, కొలనూలు భూమి అంతట వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఏమంట? లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు. వేటి ప్రకటనలు? మన ప్రకటనలు కాదు, దావీదు ప్రకటనలు కాదు. ఆకాశము ప్రకటనలు. లోక దిగంతముల వరకును, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయి. వాటిలో ఆయన సూర్యుని గుడారము చేసెను. అంటే సూర్యునికి అక్కడ స్థిరంగా నిలబడ్డానికి గుడారం వేశాడు అని ఆయన దాంతో పోలుస్తున్నాడు అక్కడ. గుడారం అంటే ఎట్లాంటి గుడారం కాదు, మనకు అర్థమయ్యే భాషలో అక్కడ రాస్తున్నాడు ఇక్కడ. మనకు అర్థమయ్యడానికి అంటే అక్కడ సూర్యున్ని స్థిరంగా నిలబెట్టింది దేవుడు. ఎంత అద్భుతంగా చూడండి, ఆకాశములు దేవుని మహిమను, మనం కాదు మహిమను పరుస్తున్నది. దేవుడు సృజించిన ఆకాశములు ఏం చేస్తున్నాయంట? మహిమపరుస్తున్నాయి, మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని. కన్నడలో ఏముంది అక్కడ? ఆతన కైకల్స. యార కైకల్సా? దేవుని యొక్క చేతి పనిని వివరిస్తున్నాయి అవి ఆకాశములు. ఆకాశములు చూసినప్పుడు దేవుడు ఉన్నాడని చాలామంది దేవుడు లేడు అనే మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేడు, ఈ లోకములో మనమే దేవుళ్ళు, నేను మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అంతే, మనకి పాపపుణ్యాలు ఉండవు, నరకము స్వర్గము అనేది ఉండదు. ఆకాశాలు చెప్తున్నాయి దేవుని పనిది అంటేని. పోని వాళ్ళని ఈ సృష్టి ఎలా కలిగిందో చెప్పమనండి, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఉంటుందా? సూర్యచంద్రులను ఆకాశంలో పెట్టింది ఎవరని అడగండి, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇదే సైన్సు ఏం చెప్పేదంటే ఒకప్పట్లో ఈ భూమి ఆకాశములకు ఆది అంతములు లేవు అని చెప్పేది. అది ఇంతకు ముందు ఉంది, తర్వాత ఉంటుంది, అంతే. ఆది అంతములు, అది అంతము కాదు, ఇక్కడ ఆదిలోను అది సృజించలేదు అని. కానీ బైబిల్ ఏమనింది? దేవుడు ఆదిలో సృజించను అని ఉంది. ఈ బైబిల్ వాక్యాన్ని పట్టుకొని పరిశోధన చేశారు, వేల కోట్లు ఖర్చు పెట్టి. బిగ్ బ్యాంగ్ థియరీ వాళ్ళు కనుక్కుందేమంటే, లేదు, దీనికి సృజించబడింది అని వాళ్ళు కనుక్కున్నారు లాస్ట్కి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టేదానికి. కానీ బైబిల్ వాళ్ళు కనుక్కునే దానికంటే ముందుగానే చెప్పింది, కానీ బైబిల్ చెప్పింది వాళ్ళు నమ్మలే. తర్వాత అర్థమైంది, ఎస్, దీనికి ఆది అనేది ఉంది, ఆరంభం అనేది ఉంది అని తర్వాత కనుక్కున్నారు. కోట్లు ఖర్చు పెట్టి కనుక్కున్నారు దాన్ని. ఆరంభం ఉంది అనే దాన్ని కోట్లు ఖర్చు పెట్టి కనుక్కున్నారు. అప్పటిదాకా ఆది లేదు అనేవాళ్ళు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏం తెలియపరుస్తుంది అంటే, ఈ సృష్టి అనేది మనకు బోధిస్తుంది. ఈ సృష్టిని చూసినప్పుడు, ఆకాశములను చూసినప్పుడు మనకు బోధిస్తుంది దేవుని యొక్క మహిమను. రాత్రికి రాత్రియు, పగలుకు పగలుయు ఏం చేస్తున్నాయంట? తెలియపరుస్తున్నాయి, తెలుపుచున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు. ఏమంట? భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, అయినప్పటికీ అవి మనకు బోధిస్తాయి. సూర్యచంద్రులకు కానీ, ఆకాశానికి కానీ, భూమికి కానీ స్వరం ఉందా? మాట్లాడతాయి అవి? అయినప్పటికీ వాటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, దీన్ని ఎవరు పెట్టారు, దీన్ని ఎవరు సృజించారు. ఇంత విశాలమైనటువంటి భూమిని, ఇటువంటి ఎన్నో గ్రహాలున్నాయి, ఎన్నో నక్షత్రాలున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను ఎవరైనా లెక్కించారా? ఆకాశము ఎంత విశాలంగా ఉందో ఎవరైనా కొలిచారా? సాధ్యపడుతుందా? మీకు ఒక దేవుని విషయాన్ని గుర్తు చేస్తాను.
వెలుగు ఒక బైక్ స్పీడ్ ఎంత ఉండొచ్చు? అర్థమయ్యేదానికి మాత్రమే వాడుతా ఉంటాను. బైక్ స్పీడు 80, 60 అట్లా ఉంటుంది. మనం 60లో బైక్ పోయినామంటే ఒక గంటకి 60 కిలోమీటర్లు పోతామని అర్థం అంతే. 60 స్పీడ్‌లో పోతే ఒక గంటకి 60 కిలోమీటర్లు. 80లో పోతే ఒక గంటకి 80 కిలోమీటర్లు పోతామని. 100లో పోతే ఒక గంటకి 100 కిలోమీటర్లు పోతామని. కానీ అంత స్పీడ్‌తో పోతే మనం బిర్నే పోతాము. ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి. వాస్తవానికి నేనేం చెప్తానంటే అన్నిటికంటే అతి వేగంగా స్పీడ్‌గా పోయేది యాది భూమి మీద? ఆ! ఫ్లైట్ కంటే వేగంగా రాకెట్ పోతుంది. కానీ వీటన్నిటికంటే చాలా స్పీడ్‌గా పోయేది ఇంకోటుంది. వెలుగు. తెలుసా? ఎంత స్పీడ్‌తో పోతుంది చెప్పండి? ఐడియా ఉండొచ్చు మీకి. ఒక్క సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్లు పోతుంది. అర్థమవుతుందా? ఒక సెకండ్‌కి. ఎన్ని కిలోమీటర్లు? 3 సెకండ్ అంటే ఎంతసేపు? మనం కన్ను రెప్ప కొట్టనంత సేపు. ఇట్లనేసరికే 3,00,000 కిలోమీటర్ల స్పీడ్‌తో వేగంగా వెలుగుపోతుందంట. ఆ వెలుగును సృష్టించింది ఎవరు? అంత స్పీడ్‌తో ఇంక ఏ ఒక్క వాహనము వెళ్ళడానికి సాధ్యం లేదు. అంతేనా? వెలుగు స్పీడ్ ఎంత? ఒక సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్లు. ఊహించేదానికి గూడా లేదు. భూమి విశాలమంతా తీసుకున్నా అంత ఉండదు. అంతే కదా! ఒక్క సెకండ్‌లో అంత స్పీడ్‌తో పోతుందంట. ఆ సూర్యుని వెలుగు భూమి మీదకొచ్చేదానికి ఎంత టైం తీసుకుంటుంది మరి? 8 నిమిషాలు తీసుకుంటుంది. ఒక నిమిషానికి 60 సెకండ్లు. దాంతో క్యాలిక్యులేషన్ చేయండి. 60 ఇంటూ 3,00,000 అట్లా అవి తిరిగి 8 నిమిషాలు. అంటే ఇంకెంత డిస్టెన్స్ ఉండాల సూర్యునికి, భూమికి. ఇట్లాంటిది తీసుకుంటే మనలో ఒక గ్రహము యాది అన్నిటికంటే చిన్న గ్రహం యాది? లాస్ట్ గ్రహము? ప్లూటో. ప్లూటో కదా! నెప్ట్యూనా? ప్లూటోనా? ప్లూటో అనుకుంటా. ప్లూటో ఆ సూర్యుని వెలుగు ప్లూటో మీద పడేదాటికి ఎంత టైం తీసుకుంటుందో తెలుసా? 3,00,000 సంవత్సరాలు తీసుకుంటుందంట. సూర్యుని వెలుగు ఏది ప్లూటో పైన పడేతాటికి 3,00,000 సంవత్సరాలు పడుతుందంట. అంటే అంత దూరం ఉందంట. ఇది దీన్నంతా కలిపి ఒక గ్యాలక్సీ అంటారు. కదా! దీన్నంతా కలిపి ఒక గ్యాలక్సీ అంటారు. మనకు తెలిసినంత ఇది ఇంతవరకును. కానీ ఇలాంటి గ్యాలక్సీలు ఎన్నుండాయో తెలుసా? 100 బిలియన్ ఉన్నాయంట. 1 బిలియన్‌కి ఎంత? 100 కోట్లు. 100 క్రోర్స్. 1 బిలియన్‌కి. అట్లా ఎన్నున్నాయంట? 100 ఉన్నాయంట. అంటే ఎంత విశాలమైంది. ఇంతటి సృష్టిని దేవుడు ఆరంభములోనే చేశాడు. భూమి మీదకి సూర్యుని వెలుగు పడేదానికి 8 నిమిషాలు పడుతుంది. ఒక సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్ల స్పీడ్‌తో వస్తే 8 నిమిషాలు. ఒక్క సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్ల స్పీడ్‌తో ఆ వెలుగు వస్తే భూమి మీద పడేతాటికి 8 నిమిషాలు పడుతుంది. అట్లాంటివి ఇన్ని గ్రహాలున్నప్పుడు లాస్ట్ ఏదైతే గ్రహం ఉందో ప్లూటో గ్రహము, ఆ ప్లూటో గ్రహం మీదకి ఏది వెలుగు పడేసరికి 3,00,000 సంవత్సరాలు పడుతుందంట. ఇట్లాంటివి 100 బిలియన్ ఏమి గ్యాలక్సీలు ఉన్నాయంట. ఇదంతా ఒక గ్యాలక్సీ. ఒకే గ్యాలక్సీ ఇది. ఒక గ్యాలక్సీకి ఇంతుంటే ఇట్లా 100 బిలియన్ ఉన్నాయంట. 1 బిలియన్‌కి 100 కోట్లు. అంటే ఇంకెంత విషయాలు మనం ఊహించడానికి గూడాను సరిపోదు. క్యాలిక్యులేటర్ మనం తీసుకొని లెక్కేసేకి అయ్యేలేదు కదా! మనం లెక్కలేస్తూ ఉంటాము.
లెక్కలేసేటప్పుడు క్యాలిక్యులేటర్ పట్టినంత నంబర్ వచ్చిందనుకో, దానికేమంటాము? 8ని ఇట్లా పడుకోబెట్టి రాస్తారు దాన్ని. ఆ! ఆ! అంటే మనం దానికింకా లెక్క లేదన్నమాట అంతే. మనం దాన్ని అంచనా వేయలేము. దేవుని కార్యములను మనం గ్రహించలేము. దేవుడు ఆరంభంలో ఏం చేశాడంట? ఇంతటి సృష్టిని కలుగజేశాడు. రెండవ దినము చేసినటువంటి కార్యాలేమైతే ఉన్నాయో, వీటినంతా మనం తీసుకున్నాం. మనము బోధించేదానికంటే ముందుగా బోధకులు భూమి మీదకి రాక మునిపే, మనుషులు రాక మునిపే ఈ సృష్టిని చూపించాడు మనకు. దీని చేతి పని నేను చేసింది అని దావీదేమంటా ఉన్నాడంటే, అతన కైకెలసవే. ఎవరి పనంట ఇదంతా? దేవుని పని. ఒకసారి ఆలోచించండి, దేవుని పని ఎంత అసలు మనము నంబర్‌లు రాసేకి గూడా మనకి కాలిక్యులేటర్ పట్టదు, లేకుంటే బుక్ పట్టదు. నంబర్ రాసేదానికి. జస్ట్ ఈ పిక్చర్ కాదు, ఒక ఇమేజ్ కాదు. జస్ట్ నంబర్ రాసేదానికి గూడాను కాలిక్యులేటర్ పట్టదు. లేకుంటే ఒక బుక్కు సరిపోదు. ఊహించేదానికి అయ్యేలే, రాసేదానికి అయ్యేలే మనకి. అంటే అంతటి విశాలమైనటువంటి సృష్టిని దేవుడు కలుగజేశాడు. మనం ఇప్పుడు ఆయన్ని మనము ఏ విధంగా మనము కొలిచెకవుతుంది? ఏ విధంగా ఆయన ఒక కార్యాలని మనం తెలుసుకునే దానికైతుంది. చూడండి, ఆకాశములు అంటే ఈ ఆయన సృష్టి. దీన్ని చూసినప్పుడంట, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. ఆయన స్వరము వినపడదు. అయినా మనకి వాటిని చూసినప్పుడు జ్ఞానం పెరుగుతుంది. అక్కడ ఎవరు పెట్టారు అని. దాన్ని సృజించింది ఎవరు అని మనకి అర్థమైతుంది. మనకి ఎవరు అంటే ఈ బైబిలు ముద్రించక మునిపే, చెప్పేవాళ్ళు లేక మునిపే ఈ సృష్టిని చూసి మనం తెలుసుకోవచ్చు దేవుడున్నాడు అని. అర్థమవుతోందా? బోధకులు మోషే ధర్మశాస్త్రాన్ని రాయించక ముందు, ఆయన ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు లేకముందే, ఒకవేళ ఇది మనకు అర్థం కాకపోయినా, ఇది మనకి చెప్పేవాళ్ళు లేకపోయినా, బోధించేవాళ్ళు లేకపోయినా, ఈ సృష్టి మనకు బోధిస్తుందంట. వేరే ఒక బోధకుడు మీకు అవసరంలే. సృష్టిని చూసినప్పుడు దీన్ని కలుగజేసిన దేవుడు ఒకడున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆయన్ని నమ్మితే చాలు. ఆయన్ని నమ్మితే చాలు. రాత్రికి రాత్రియు, పగలుకు పగలుయు, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. దేవుడు మొదటి దినాన సూర్యచంద్ర నక్షత్రాలన్నింటిని ఆకాశంలో మొదటి దినానే ఏదైతే చేశాడో, రెండవ దినాన వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏవేవి ఎక్కడుండాలి, ఎలా ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. కింది జలాల్ని, పై జలాల్ని వేరుపరిచి ఆరిన నేల కనిపించే విధంగా చేసి, అక్కడ ఒక జలచక్రాన్ని, వాటర్ సైకిల్‌ని చేస్తున్నాడు. సూర్యుడు మొదటి దినాన ఉంటేనే ఈ ఆవిరికి ఈ నీరేమైతే ఉన్నాయో అవి పైకెళ్ళడానికి సాధ్యమవుతుంది. వేడి లేకుండా పోతుందా నీళ్ళు? మనము ఇంట్లో నీళ్ళు కాగబెడతా ఉందామే అనుకుందాము. ప్లేట్ మూసినప్పుడు ఆవిరి ఏమై ఉంటుంది? ప్లేట్‌కి అంటుకై ఉంటుంది. వేడి ఉంటేనే కింద నీళ్ళు పైకి పోతాయి. ఆ వేడి ఉంటేనే ఈ నీళ్ళు ఆడికి పోతాయి. అవి మేఘాలుగా మారతాయి. మరలా దాని టైం వచ్చినప్పుడు నేల మీదకొస్తాయి. నేల మీద వచ్చిన నీళ్ళు మళ్ళా వేడికి మరలా పైకి పోతాయి గాలి ముఖాంతరం. ఒక జలచక్రాన్ని సృష్టించాడు ఆ రోజాయన. ఎంతటి మహిమ! అసలు దావీదు ఎటువంటి వాడు, ఆయనకి ఇటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చి, ఇలాంటి ఒక సత్యాన్ని ఈరోజు మనము సైన్స్‌కి అందనిటువంటి సైన్స్ ఈ మధ్య కాలంలో వచ్చి మాకది తెలుసు. సైన్స్ పెద్ద జోకులేస్తా ఉంటుంది అప్పుడప్పుడు దేవుడు లేదు, దేవుడు లేదు అంటేని. మనకు అర్థం కాక నవ్వుకుండా ఉంటాం అంతే గాని, నాకైతే నేను నవ్వేస్తా ఉంటాను. వాళ్ళు జోకేస్తా ఉండారని.
అంతటి అద్భుతం మన కండ్లెదురుగా కనబడుస్తా ఉంటే, వాడొచ్చి లేదన్నంత మాత్రాన ఊరికే అయిపోయేదానికి అయ్యేలే కదా! ఎంత అద్భుతమైనటువంటి పరిశోధన దావీదు చేశాడు ఆ రోజు. పగలుకి పగలంట, రాత్రికి రాత్రి జ్ఞానమిస్తుందంట మనకి.